హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి చేసుకుంది 7 నెలలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ 7 నెలల్లో వివిధ హామీలకు సంబంధించి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో దానికి సంబంధించి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ సాధ్యమైనంత వరకు అమలు చేస్తూ కొన్నిటిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది అయితే ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్లు అయితే తీసుకొచ్చింది ఏదైతే ఎన్నికల్లో ప్రచారంలో హామీగా ఇచ్చారో ఆ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు సర్కార్ చెప్తూ వచ్చింది దానికి అనుగుణంగానే పెన్షన్లు అయితే అమలు చేస్తూ వస్తుంది కానీ మిగతా హామీలను అమలు చేయడంలో కూటమి విఫలమైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మఒడికి సంబంధించి కావచ్చు లేదంటే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు లేదంటే ప్రతి మహిళకు నెలకు 18,000 సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పుకోవడం కావచ్చు ఇలా వివిధ హామీలను తీసుకొస్తూ వచ్చారు కానీ వాటిని అమలు చేయడంలో మాత్రము కొంత వెనకైతే అడుగు వేసిందనేది కూడా చెప్పవచ్చు అయితే ఇప్పుడు కూటమిలో కొంత తెలియని భయం కూటమిలో కొంత తెలియని నైరాశ్యత వస్తుంది ఎందుకంటే ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చామో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చామో వాటిని అమలు చేయలేము అనేటువంటి ఒక భయం కూటమికి పట్టుకుంది ఎందుకు పట్టుకుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలకి వాటిని అమలు చేయాలంటే కావాల్సినటువంటి డబ్బుకి వీటి ఎక్కడా చూసినా కూడా ఒక పొంతనైతే కనిపించట్లేదు మూడు భిన్నాలుగా కనిపిస్తున్నాయి మూడు భిన్న రూపాల్లో కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 7 నెలల సమయంలోనే దాదాపు 1,19,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది ఆ అప్పు చేసినటువంటి భారాన్ని మళ్ళీ ప్రజల నెత్తి మీద పడబోతుంది ఈ 1,19,000 కోట్ల రూపాయలని వివిధ రూపాయలు అంటే వివిధ బ్యాంకుల నుంచి కావచ్చు కేంద్రం నుంచి కావచ్చు లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు ఇలా వివిధ రూపాల్లో అప్పులు అయితే తీసుకునడం జరిగింది దాంతోపాటు కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి కూడా తీసుకుంటూ వచ్చింది అయితే ఈ 7 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి అమరావతి మీద కావచ్చు పోలవరం మీద కావచ్చు లేదంటే వివిధ పథకాలకు సంబంధించి కావచ్చు అమలు చేస్తూ వస్తున్నారు అంటే ఇప్పుడు ఈ అమలు చేసినటువంటి ఈ కొద్ది పథకాలకే అమలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకే ఈ మేర అప్పులైతే మిగతా కార్యక్రమాలను అమలు చేయాలన్నా మిగతా కార్యక్రమాలను తీర్చాలన్నా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో వాటికి సంబంధించి చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మరింత అప్పుల భారం పెరిగిపోతుంది అనేటువంటి ఒక భయంలో ఇప్పుడు కూటమి ఉంది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినటువంటి తరుణంలో ఆయన ఏం చెప్తూ వచ్చారంటే సంపద సృష్టించి దానికి అనుగుణంగా దానికి భిన్నంగా ఇప్పుడు ఏవైతే మేము ఎన్నికల్లో హామీలు ఇస్తున్నామో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన సంపద సృష్టిస్తారు హైదరాబాద్ లాంటి నగరాన్ని తీర్చినటువంటి వ్యక్తికి అమరావతి ఒక లెక్క కాదు ఆంధ్రప్రదేశ్ ఒక లెక్క కాదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు సో ఎవరికి వారు రాజకీయంగా ఎవరికి వారు పొగుడుకుంటూ ఎవరికి వారు మాట్లాడుకుంటూ వచ్చినప్పటికి కూడా వాస్తవ పరిస్థితులు వాస్తవంగా జరిగేటువంటి సంఘటనలు చూస్తుంటే మాత్రము ఇవేవి జరిగేలా కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ సంవత్సరం నుంచి కూటమి ఇంకా ఎలాంటి మార్పులు చేయబోతుంది ఇంకా పన్నుల భారం ఏమైనా పెంచుతుందా లేదంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు లేదంటే లిక్కర్కి సంబంధించి ఒక ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి లిక్కర్ మీద మరిన్ని ఛార్జీలు పెంచుతూ వచ్చినారు పెన్షన్లకు సంబంధించి కొంత పెన్షన్లు కూడా తొలగించాలని చెప్పేసి అలా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు మరి ఎవరికి వాళ్ళు అంటే బడ్జెట్ని తగ్గించుకోవాలని చెప్పేసి చూస్తున్నప్పుడు మీరు ఎన్నికల్లో ఇచ్చారో ఎలక్షన్స్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో మరి వాటన్నిటికీ పరిస్థితి ఏంటి మరి వాటన్నిటి మీద ప్రజలు ఒక నమ్మకం అయితే పెట్టుకున్నారు కదా వాస్తవానికి కూటమికి సంబంధించి అంత మెజార్టీ రావడానికి అంత గొప్ప రిజల్ట్ రావడానికి కూడా పథకాలు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చారో వాటికంటే మేము భిన్నంగా ఇస్తాము వాటికంటే మరింత పెంచిస్తాము ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తాము లేదంటే ప్రతి రైతుకి 20,000 భరోసా ఇస్తాము అని వివిధ రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే అమలు చేసినటువంటి హామీలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఏవైతే తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయో వాటన్నిటికంటే భిన్నంగా మేము ఇస్తామని చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు వాటిని అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు వాటిని అమలు చేయాలంటే మరింత అప్పులు కుప్పగా తీసుకొచ్చి ఏపీ రాష్ట్రంలో అప్పులను మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ వాటిని అమలు చేయాలి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలను అమలు చేయడానికే ఆయన ఉచితంగా ఇచ్చేస్తున్నారు దుబారాగా ఖర్చు చేస్తున్నారు ప్రజల సొమ్మునన్నింటినీ ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పేసి ఏదైతే ఇదే కూటమి సర్కార్ మాట్లాడిందో ఇప్పుడు మళ్ళీ ఈ 7 నెలల్లోనే ఈ చిన్న పథకాలను చేయడమో లేదంటే అమరావతి కోసమో పోలవరం కోసమో 1,17,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే మరి మిగతా పథకాల పరిస్థితి ఏంటి మరి మిగతా పథకాలకు సంబంధించి అమలు చేసే పరిస్థితి ఉంటుందా అమలు చేసి మళ్ళీ ఓట్లు అడిగే
హక్కు ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆయన నేను ఏదైతే పథకాలు ఇచ్చానో, ఏదైతే అమలు చేశానో, ఏవైతే సంక్షేమ ఇచ్చానో మీకు అందించానో అవి అందిన వాళ్ళు మాత్రం ఓటేయండి, అందకపోతే నాకు ఓటేయండి అని చెప్పేసి ఆయన చాలా డైరెక్ట్గా మాట్లాడారు, చాలా క్లియర్గా మాట్లాడారు, ఆన్ పాయింట్గా మాట్లాడారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అలా మాట్లాడే అవకాశం ఉంటుందా? రేపు ఎన్నికలకు సంబంధించి కూటమి సర్కార్ అలా ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఎన్నికలకు సంబంధించి? ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి అంతకంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి మీరు చెప్పారు. కానీ దాదాపు ఇప్పటికీ 7 నెలలు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ 7 నెలల్లో ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదు? ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన పెన్షన్, వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్ మీద ఇంకా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ కాలేజీలో రాలేదు, దాని మీద విద్యార్థులకు సంబంధించి పోరుబాటు జరుగుతుంది. దాంతోపాటు ఇటీవల విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన పెంపును కూడా పెంచుతున్నట్టు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా వైసీపీ ధర్నాలు చేస్తూ వస్తుంది, దానికి వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుంది. సో ఇలాంటి వినూత్న కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం తప్పులు చేస్తూ వస్తుంది కాబట్టి వైసీపీ దాన్ని అందిపుచ్చుకుంటూ మళ్ళీ జనాల్లోకి వెళ్తుంది. సో ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేయగలమా లేదా అనేటువంటి భయం కూటమిలో ఉంది. అమలు చేయకపోతే మాత్రము వైసీపీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము గతంలో ఎన్నికల సమయంలోనే చెప్పాము, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన ఈ హామీలు ఏమి అమలు చేయడు, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడని చెప్పేసి ఏదైతే వాదన ఉందో ఆ వాదన నిజం అనే విధంగా వైసీపీ మాట్లాడుతూ ఉంది. సో అలాంటి మూట కట్టుకోకుండా, అలాంటి అపవాదును మూట కట్టుకోకుండా మీరు ఉండాలంటే ఖచ్చితంగా ఈ హామీలన్నింటిని అమలు చేయాలి. అలాగే అప్పులకు సంబంధించి ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర దివాలా తీయబోతుంది, మరో శ్రీలంకలా మారబోతుంది, మరో బీహార్లాగా మారబోతుందని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ 7 నెలల పాలనలో చేసినటువంటి అప్పులు చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏ రాష్ట్రం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారబోతుందా, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్లా మారబోతుందా? మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమికి ఉంటుంది. దాంతోపాటు 7 నెలల్లో చేసినటువంటి అప్పుకు సంబంధించిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కూటమికి ఉంటుంది. ఎందుకంటే సమాధానం చెప్పకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశామో, గతంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఏవైతే మనం మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధము, అవన్నీ కూడా అవాస్తవము, మనం చేసింది రాజకీయం కోసం అని చెప్పేసి ప్రజలు నమ్మేస్తారు. ప్రజలను నమ్మేసి మీ మీద వ్యతిరేకత పెంచుకుంటూ ఉంటారు. అది కూటమికే నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఏదైతే హామీలకు సంబంధించినవి ఉన్నాయో, హామీలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా ఒకటి కాకపోతే స్టెప్ బై స్టెప్ అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళల్లో ఒక భయం ఉండదు, వ్యతిరేకత కూడా ఉండదు. దాంతోపాటు మీరు కూడా భయపడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ అప్పులు చేసి తీర్చాల్సి వస్తుందని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పదే పదే మాట్లాడుతున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, ఈ హామీలన్నీ అమలు చేయాలంటే మాకు డబ్బులు కావాలి, అప్పుడు దాకా సంపద సృష్టించేదాకా డబ్బులు ఇవ్వలేవు అనేటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకే వ్యతిరేకత తీసుకొస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి మాటలు తగ్గించేసి ఏవైతే అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూటమికి మాత్రం ఈ హామీల విషయంలో, కూటమికి మాత్రం సంక్షేమ పథకాల విషయంలో కొంత భయం అయితే పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి అమలు చేసినంత పర్ఫెక్ట్గా, జగన్మోహన్ రెడ్డి చేసినంత సక్సెస్ఫుల్గా మనం చేయగలమా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కూటమి నేతల మదిలో మెదులుతూ ఉంది.